అమ్ము డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత భాగ్య అమ్ముని దగ్గరికి తీసుకుని నా బంగారం ఎంత బాగా పర్ఫామ్ చేసిందా అని చెప్పి ముద్దులు పెడుతూ ఉంటుంది. ఇక అలా భాగ్య అమ్ముని దగ్గరికి తీసుకోవడంతో ఇదంతా చూస్తున్న ఆరు, ఇదే కదా ఇన్ని రోజులు నేను కోరుకుంది, నా కుటుంబం ఎలా సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నానో ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు, ఇప్పుడు నా మనసుకి చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. మరో పక్క అమ్ము అమర్ దగ్గరికి వెళ్ళి, డాడ్ నా పర్ఫార్మెన్స్ చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటే, చూసానమ్మో, చాలా చాలా బాగా పర్ఫామ్ చేసావు, కీప్ ఇట్ అప్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అమ్మో థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత అంజు, డాడ్ కాసేపట్లో నా స్కిట్ మొదలవుతుంది, మీరు నా స్కిట్ కూడా చూడాల్సిందే అని చెప్పి అంజు అంటూ ఉంటే, సారీ అంజు, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మినిస్టర్ గారు వస్తున్నారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో రాథోడ్ అక్కడికి వచ్చి, సార్ మినిస్టర్ గారికి ఇంకా కొంచెం టైం పడుతుందట సార్, 20 minutesలో మినిస్టర్ గారు ఇక్కడికి వస్తారట అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, ఏవండి ఈలోగా అంజు పర్ఫార్మెన్స్ కూడా చూసి వెళ్ళండి, పాపం తను అంతలా అడుగుతుంది కదా అని చెప్పి అడుగుతూ ఉంటే, సరే అంజు నీ పర్ఫార్మెన్స్ కూడా చూస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక స్టేజ్ మీద యాంకర్, నెక్స్ట్ ఇప్పుడు పర్ఫామ్ చేయబోయేది అంజలి ఫ్రమ్ 3rd standard అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అంజు స్టేజ్ మీదకి వెళ్ళి స్కిట్ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఇక అందులో తను అనాథ క్యారెక్టర్ని ప్లే చేస్తూ ఉంటుంది. నాకు అమ్మ నాన్న ఎవరో తెలియదు, చిన్నప్పుడే నన్ను అనాథాశ్రమం దగ్గర వదిలేశారు అని చెప్పి అలా అంజు యాక్ట్ చేస్తూ ఉంటే, అప్పుడు అంజు యాక్టింగ్ని చూసిన బాగి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. తను ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అందరూ కూడా అంజు చేసిన స్కిట్కి చప్పట్లు కొడుతూ ఉంటారు. అంజు బాగి వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత బాగి అంజుని హక్ చేసుకొని, నువ్వు అనాథవి కాదంజు, నీకు అమ్మ నాన్న ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి మిస్ అమ్మ, నా స్కిట్లో నువ్వు అంతలా లీనమైపోయావా, నేనేదో స్కిట్లో పర్ఫామ్ చేస్తే నిజంగానే నేను అనాథనంటూ బాధపడినట్టుగా నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏం లేదంజు, నువ్వు స్కిట్లో అంత బాగా పర్ఫామ్ చేశావు, అందుకే నా కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చాయి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నువ్వు ఎందుకు అలా ఎమోషనల్ అయ్యావో నాకు తెలుసు చెల్లి అని చెప్పి ఆరు కూడా లోపల అనుకుంటూ ఉంటుంది. తర్వాత అమర్ బాగి వైపు చూస్తూ, ఎప్పుడు లేనిది ఎందుకు అంజు దగ్గర బాగి వింతగా ప్రవర్తిస్తుంది, ఒకవేళ అంజు గురించిన రహస్యం బాగీకి తెలిసిపోయిందా అని చెప్పి అమర్ అనుకుంటూ ఉంటాడు. ఇక స్కిట్ కూడా అయిపోవడంతో అమర్ అంజుని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టి, చాలా బాగా పర్ఫామ్ చేశావు అని చెప్పి అంజుని మెచ్చుకుంటాడు. సరే నేను ఇక బయలుదేరి వెళ్తాను, మినిస్టర్ గారు వస్తున్నారు అని చెప్పి అమర్ బయటకు వస్తాడు. మినిస్టర్ గారు రావడంతో ఇక అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళు మినిస్టర్ గారికి బొకే ఇస్తూ ఆయనని లోపలికి ఇన్వైట్ చేస్తారు. ఇక మినిస్టర్ గారు వచ్చిన తర్వాత కూడా తీవ్రవాదులు స్కూల్లోకి ఇంకా ఎంటర్ అవ్వకపోవడంతో అమర్కి అనుమానం వస్తూ ఉంటుంది. అక్కడున్న శివపార్వతితో, మొన్న స్కూల్ స్పోర్ట్స్ డే రోజున తీవ్రవాదులు స్కూల్కి వచ్చి రెక్కి నిర్వహించి వెళ్ళారు, ఇప్పటి వరకు ఇంకా స్కూల్కి రాలేదంటే నాకెందుకో డౌట్గా ఉంది, సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి అమర్ లోపలికి పరుగులు తీస్తూ ఉంటాడు. మరోపక్క మనోహరి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్మలమ్మ, సదాశివం గారు ఇద్దరు చూడకుండా అమర్ గదిలోకి చొరబెడుతుంది. అమర్ స్కూల్ దగ్గర డ్యూటీ చేస్తున్నాడంటే ఖచ్చితంగా స్కూల్కి సంబంధించిన మ్యాప్ తన గదిలో ఉంటుందని చెప్పి తన గది అంతా కూడా ఆ మ్యాప్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక చివరగా అమర్ గదిలో మనోహరికి ఆ మ్యాప్ దొరుకుతుంది. మ్యాప్ని దొంగతనంగా తన గదిలోకి తీసుకుని వెళ్ళి డోర్ క్లోజ్ చేసి మీనన్కి ఫోన్ చేస్తుంది. స్కూల్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అక్కడ ఒక టనల్ నిర్మించారు, ఆ టనల్ లోపల నుండి వెళ్తే ఆడిటోరియం వరకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి మనోహరి మీనన్కి సహాయం చేస్తూ ఉంటుంది. సూపర్ మనోహరి, మొత్తానికి నాకు చాలా బాగా సహాయం చేస్తున్నావు, నా మిషన్ కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా నీకు ఇస్తానన్న డబ్బులు ఇచ్చి తీరుతాను అని చెప్పి మీనన్ మనోహరికి ఆశ పెడుతూ ఉంటాడు. అలా మీనన్ తన మనుషులతో కలిసి స్కూల్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు. ఇక అలా ఆడిటోరియం దగ్గర అంతా కూడా చాలా హడావిడిగా ఉంటుంది. పిల్లలందరూ కూడా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. మినిస్టర్ గారు స్టేజ్ మీద కూర్చోవడంతో ఆయన గురించి ఎంతో గొప్పగా స్పీచ్ ఇస్తూ ఉంటారు. ఇక ఇంతలో మీనన్ తన మనుషులతో కలిసి అక్కడికి వచ్చి మినిస్టర్ గారికి గన్ గురిపెట్టి మర్యాదగా
అందరూ కూర్చున్న చోట కూర్చోండి, లేదంటే ఈ మినిస్టర్ని ఇక్కడున్న పిల్లలందరినీ కూడా చంపేస్తాము అని చెప్పి మినిస్టర్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అమర్ తన మనుషులతో అక్కడికి వచ్చి మీనన్కి గన్ గురిపెట్టి మర్యాదగా మినిస్టర్ గారిని వదిలేసే, లేకపోతే నిన్ను షూట్ చేస్తానని చెప్పి అమర్ బెదిరిస్తూ ఉంటాడు. మిస్టర్ అమరేంద్ర, నీ గురించి నేను చాలా విన్నాను, కానీ ఈ మీనన్ గురించి కూడా నువ్వు వినే ఉంటావు. నన్ను పట్టుకోవడం ఎవరి వల్ల కాదు అని చెప్పి అంటూ ఉంటే ఈ అమరేంద్ర వల్ల అవుతుంది, మర్యాదగా గన్ కింద పడేసి మినిస్టర్ గారిని వదిలేసే అని చెప్పి అమర్ బెదిరిస్తూ ఉంటాడు. ఇక మీనన్ వినకపోవడంతో అమర్ అక్కడున్న ఫ్లవర్ వాజ్ని కాలితో తన్నడంతో అది వెళ్ళి మీనన్ తలకు తగులుతుంది. దాంతో మీనన్ చేతిలో ఉన్న గన్ కింద పడిపోతుంది. ఇక మినిస్టర్ గారిని పోలీసులు కాపాడి అక్కడి నుండి తీసుకొని వస్తూ ఉంటారు. ఇక మీనన్ని అమర్ పట్టుకుంటాడు. దాంతో మీనన్ వికృతంగా నవ్వుతూ ఉంటాడు. అమరేంద్ర, నీ గురించి నేను ముందుగానే ఊహించాను, అందుకే నా ప్లాన్లో నేనున్నాను, ఒక్కసారి అటు చూడు అని చెప్పి అటువైపుగా చూపిస్తూ ఉంటే అమర్ కుటుంబం మొత్తాన్ని కూడా మీనన్ మనుషులు చుట్టుముట్టేస్తారు. చూడు అమరేంద్ర, మర్యాదగా మినిస్టర్ని మాకు వదిలేసాయి, అప్పుడు నీ కుటుంబం ప్రాణాలతో ఉంటుంది. ఒక్క మినిస్టర్ కోసం నువ్వు నీ కుటుంబం మొత్తాన్ని కూడా పోగొట్టుకోవద్దు. ఆల్రెడీ నువ్వు నీ భార్యని పోగొట్టుకొని ఎంత దుఃఖంలో ఉన్నావో నాకు తెలుసు. ఇప్పుడు ఈ కుటుంబం మొత్తాన్ని కూడా పోగొట్టుకొని నువ్వు ఒంటరిగా మిగిలిపోకని చెప్పి మీనన్ భయపెట్టిస్తూ ఉంటాడు. ఇక దాంతో అమర్, మీనన్, నన్ను భయపెట్టడం నీ తరం కాదు అని చెప్పి మర్యాదగా నా కుటుంబాన్ని వదిలేసేయని చెప్పి అంటూ ఉంటాడు. ఇక మీనన్ అసలు వినకపోవడంతో అప్పుడు బాగి, ఏమండి, మీరు మా గురించి ఏమీ కంగారు పడకండి, మినిస్టర్ గారికి ఏమీ కాకూడదు, మీ డ్యూటీ మీరు చేయండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి బాగి మీనన్ మనుషులందరినీ కూడా చితక్కొడుతూ ఉంటుంది. ఇక బాగీకి తోడుగా అనామిక కూడా అడ్డొచ్చిన రౌడీలందరినీ కూడా చితక్కొట్టి పిల్లలను కాపాడుతూ ఉంటుంది. ఇక అలా బాగి ఆరు ఇద్దరూ కలిసి రౌడీలను చితక్కొట్టేసి పిల్లలని కాపాడుకుంటారు. ఇక అమర్ కూడా బాగి ధైర్యం ఇవ్వడంతో మీనన్ని తన మనుషులను అరెస్ట్ చేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. ఇక అలా పోలీసులు మీనన్ని మనుషుల్ని అరెస్ట్ చేయడంతో బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అమర్ కూడా బాగి దగ్గరికి వచ్చి అందరి ముందు బాగిని హత్తుకొని, చాలా థ్యాంక్స్ బాగి, ఈరోజు నువ్వు ధైర్యం చేసి వాళ్ళతో ఫైట్ చేయడం వల్లే మినిస్టర్ గారిని, నా కుటుంబాన్ని కూడా నేను కాపాడుకోగలిగాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తర్వాత అనామిక వైపు చూస్తూ, అనామిక, నీకు కూడా థ్యాంక్స్, బాగీకి తోడుగా నువ్వు కూడా చాలా బాగా ఫైట్ చేసావని చెప్పి అనామిక కూడా థ్యాంక్స్ చెప్తాడు. ఇక ఆ విధంగా బాగీ సాయంతో అమర్ అయితే మినిస్టర్తో పాటు తన కుటుంబాన్ని కూడా కాపాడుతాడు. ఇక దాంతో పిల్లలు, అమర్ వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.